ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మరో ఎపిసోడ్ ద్వారా దేవుడు నా హృదయంలో ఆయన పెట్టిన మాటలు పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ద నేమ్స్ ఆన్ గాడ్ సిరీస్లో ఇంకో నామధేయంని ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా కొన్ని బైబిల్ వచనములు చదువుకుని ప్రారంభించుకోవచ్చు. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనములు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతన్ని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అదేవిధముగా రూతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనములు చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనములు. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగుచేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనునడి. నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. నీ వాక్యంలోని ఆశ్చర్య సంగతులు చూచినట్లు మా కనులు తెరవండి ప్రభా. మేము ఏదైతే ధ్యానించబోతున్నామో, ఏ మాటలైతే వినుచున్నామో అవి ప్రభా మాతో స్పష్టముగా మాట్లాడండి నాయన. మానవ స్వరము మరుగుపరిచి కేవలము నీ నోటి నుంచి నాయన జాలువారిన మాటల వలె ప్రభా ప్రజలకు ఉపయోగకరంగా, ఎవరైతే ట్యూనిన్ అయి ఉన్నారో, ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో ఉపయోగకరంగా ఇది ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చూడండి, ఇప్పుడు మనం 2 అధ్యాయాలు చూసాం కదండి. ఒకటి ఆదికాండం 17వ అధ్యాయము, అలాగే రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 20-21 వచనములు. ఈ 2 మనం చూసిన భాగాలు ఎంత విభిన్నంగా ఉన్నాయి కదండి. ఆదికాండంలో చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆయన పరిచయం చేసుకుంటూ, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను నిన్ను దీవించబోతున్నాను, నీకు అత్యధిక బహుమానము దయచేయబోతున్నానని చెప్పాడు. అదే విధముగా రూతు గ్రంథం 2వ ప్యాసేజ్ మనం చదివిన దాంట్లో, ఇక్కడ రూతు గ్రంథంలో నయోమి ఒక స్త్రీ ఏమని చెప్తుందంటే, సర్వశక్తుడు నాకు బాధ కలుగజేసెను, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను అంటుంది. 2 ఎంత విభిన్నంగా ఉన్నాయి కదా. అవునండి, క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో కూడా మనకి ఎలా ఉంటుందంటే, దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం నమ్ముచాం. సర్వశక్తిమంతుడు అనే పదాన్ని హీబ్రూలో ఏమంటారంటే ఎల్ షడాయ్. మనందరికీ సుపరిచితమైన పదమే ఇది, సుపరిచితమైన పేరు కూడా. ఎల్ షడాయ్ అంటే సర్వశక్తిమంతుడు. మనం అనుకుంటాము ఎల్ షడాయ్ దేవుడు నాతో ఉంటే అద్భుతాలు చేస్తాడు, ఎల్ షడాయ్ దేవుడు నాతో ఉంటే సమస్తము సాధ్యమే. అవును కదా, మన దేవుడికి సమస్తము సాధ్యమే. కానీ కొన్నిసార్లు ఎల్ షడాయ్ దేవుడే మన జీవితాల్లో కూడా శ్రమను అనుభవించేలా చేస్తాడు. హీ అలౌస్ సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇది మనం చాలాసార్లు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండం. అందుకే దేవుడు ఈ దినము నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఆయన్ని నీ జీవితంలో ఎల్ షడాయ్గా పరిచయం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నా నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో, లేకుంటే వెళ్ళి వచ్చావో గత వారాల్లో, గత నెలలో నాకైతే తెలియదు, కానీ నిన్ను చూచుచున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఈ మాటలు చెప్తున్నాడు. ఎల్ షడాయ్ దేవుడు ఏమంటుందండి ఇక్కడ నయోమి, నా జీవితంలో దుఃఖము కలుగజేసెను, నా జీవితంలో బాధను కలుగజేసెను అంటుంది. అసలు ఈమె జీవితం ఎందుకు బాధకరంగా అయిందంట? ఈమె జీవితం ఎందుకు దుఃఖముగా ఉంది? ఈమె గురించి మనం అధ్యాయం చేసినట్లయితే కొన్ని వచనములు చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనములు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుడి పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి.
అతని ఇద్దరు కుమారుల పేరు మహలోను, కిల్యోను. వారు యోదా, బెత్లెహేం వారైన ఎఫ్రతీయులు. మనం చదివిన భాగం నుండి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నయోమి తన భర్త, ఇద్దరు కొడుకులతో హ్యాపీ ఫ్యామిలీ. వాళ్ళు ఎక్కడున్నారంటండి? యోదా, బెత్లెహేములో. వీళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిందంట. అంటే ఆ దేశంలో క్షేమము ఏర్పడినప్పుడు ఈ కుటుంబము హ్యాపీగా ఉండవలసిన ఈ కుటుంబంలో ఒక మేజర్ డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంట డిసిషన్ అంటే, ఈ ప్రదేశంలో మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రదేశంలో కరువు వచ్చింది, ఆ ప్రదేశంలో మనకి సమృద్ధి లేదు గనుక మనం ఈ ప్రదేశం విడిచి వేరే ప్రదేశంకి వెళ్దామని తన భర్త అయిన ఎలీమెలెక్ ఆ డిసిషన్ తీసుకున్నాడు. మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో నయోమి సమ్మతించిందో తన భర్తతో విభేదించిందో మనకి తెలియదు, కానీ తన భర్త మాట చొప్పున యోదా బెత్లెహేమును వదిలి తన ఇద్దరు కుమారులతో వేరే ప్రాంతమునకు వెళ్ళడానికి సిద్ధమైంది. చూడండి, యోదా బెత్లెహేము అంటే దేవుని రొట్టె ఇల్లు, దేవుడు ఉన్న స్థలము. మోయేబు అంటే దేవుణ్ణి విసర్జించిన ప్రదేశం, అంటే దైవ భక్తి లేని ప్రదేశం. వీళ్ళు జీవితంలో ఎప్పుడైతే కరువు, నింద, అవమానము అలాంటివి మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు దేవుడి సన్నిధి నుంచి పారిపోకూడదు. వీళ్ళు ఏం చేసిన రాంగ్ డిసిషన్ ఏంటంటే, ఫెమైన్ అంటే కరువు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో తటాస్థితిందో వాళ్ళు ఏం చేశారంట, ఆ ప్రదేశం నుంచి వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏమైంది, ఎప్పుడైతే మోయాబు ప్రాంతంకు ఇద్దరు బిడ్డల్ని భర్తని తీసుకుని వెళ్ళిందో అక్కడికి వెళ్ళిన వెంటనే భర్త చనిపోయాడు. ఒక స్త్రీ తన భర్తని కోల్పోవడం అనేది చిన్న సంగతి అండి. పోషకుడు, భర్త అంటే పోషకుడు, భరించేవాడు, నడిపించేవాడు, ఇంటి పెద్ద కోల్పోయినప్పుడు ఆమె ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళుండొచ్చు? ఒంటరితనం, వేరే ప్రదేశం, తనది కాని ప్రదేశం, తనది కాని జనులు, మొత్తం ఆ కల్చర్ అంతా డిఫరెంట్, తన పెరిగిన వాతావరణం డిఫరెంట్. కానీ ఇప్పుడు పెద్ద సంక్షోభము తన జీవితంలో ఏర్పడింది. ఏంటంటే తన భర్తని కోల్పోయింది. ఎన్ని నిద్రలేని రాత్రులు తను అనుభవించి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నయోమి యొక్క స్థానంలో ఉండి మనం ఆలోచించినట్లయితే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉండొచ్చు. తన జీవితంలో ముందు యోదా బెత్లెహేములో ఉన్న అప్పుడు తన మెమరీస్, తన భర్తతో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుని ఇట్లా ఉండేవాళ్ళమే, ఇలా ఉండేవాళ్ళమే అని ఎంత కుమిలిపోతూ ఉండొచ్చు, ఎంత ఒంటరితనం అనుభవిస్తూ ఉండొచ్చు. దాన్ని ఎవరి దగ్గర నుంచి ఓదార్పు పొందుతుందండి? ఇద్దరు మగబిడ్డలు దేవుడు దయచేశాడు. వాళ్ళు ఇంకా అంత అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారో లేదో ఎవరికి వెళ్ళి చెప్పుకుంటుంది? భర్తకి చెప్పుకోవాల్సిన భార్య తన బాధ ఎవరికి వెళ్ళి చెప్పుకుంటుంది? తనకి ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా తన ప్రదేశం మారిపోయింది, తనకిష్టమైన భర్తను కోల్పోయింది, ఒంటరితనం గుండా వెళ్తుంది. ఇలాంటి స్థితిలో ఉన్న స్త్రీ సరేలే ఏదో భర్తను కోల్పోయానులే, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, వాళ్ళిద్దరినీ పట్టుకుని బ్రతుకుదాము అనుకుని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది. అదే మోయాబు దేశంలో భర్త చనిపోయాక కూడా 10 సంవత్సరాలు అక్కడే ఉండి మోయాబు స్త్రీల్ని పెళ్లి చేసింది. సరేలే నా జీవితం ఏదో గతించిపోయిందిలే, నేను అనుకున్నాను కానీ అనుకున్నట్టు నా జీవితం సాగలేదులే, పోన్లే అయిపోయింది ఏదో అయిపోయింది అనుకుని తన భర్త లేని లోటు తన ఇద్దరు కుమారులు చూసుకుని బ్రతుకుతూ ఉండొచ్చు. వాళ్ళకి పెళ్ళయిందిలే, వాళ్ళకి పిల్లలు పుడతారులే, వాళ్ళని చూసుకుని నా శేష జీవితం అంతా గడిపేద్దాం అనుకున్న టైంలో హఠాత్తుగా ఒక పరిణామం. అదేంటంటే తన పెద్ద కొడుకు చనిపోయాడు. పెద్ద కొడుకు చనిపోయిన వెంటనే కొన్ని దినములకే రెండో కొడుకు చనిపోయాడు. ఆ స్త్రీ యొక్క మానసిక స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి గమనించండి. ఎట్లా ఉండుంటుంది? దెబ్బ మీద దెబ్బ, అదే మాటి మాటికి అదే గాయం, మాటి మాటికి అదే నొప్పి, మాటి మాటికి అదే. ఒక ఇంట్లో ఒకరు చనిపోతేనే ఎంతో కష్టమే మనం తేలుకోవడం, దాని నుంచి బయటికి రావడం. యవ్వనముగా ఉన్న బిడ్డలు, చేతికొచ్చిన బిడ్డలు, పోషిస్తాడని భర్త పోయినప్పుడు తను ఎవరి మీదైతే చూసారో ఆ బిడ్డలు కూడా తన కళ్ళ ముందే చనిపోతే తనకి ఎట్లా ఉండుంటుందండి? బాధ, వేదన, నింద, అవమానం, ఏ ఆశ లేదు. ఆ స్త్రీకి ఏమన్నా ఆశ ఉంటుందండి? ఈజ్ దేర్ ఎనీ హోప్?
ఆ స్త్రీకి ఏమన్నా హోప్ ఉందా? ఎవరు వృద్ధాప్యంలో భర్త చూసుకుంటాడంటే భర్త లేదు, భర్త తర్వాత బిడ్డలు చూసుకుంటారంటే బిడ్డలు చూసుకునే స్థితిలో లేరు, వారు కూడా కనుమరుగైపోయారు. ఆమెకి ఏ ఆశ లేదు. అందుకే ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేసెను, సర్వశక్తుడు నాకు బాధ కలుగు చేసెను అంటుంది. అయితే ఆమె ఏమనుకుంటుందంటే, సరే నా భర్త నిర్ణయం తీసుకున్నాడు, యోధా బెత్లెహేములో ఉన్నప్పుడు కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చాను, నా భర్త చనిపోయినప్పుడు నేను తిరిగి వెళ్ళలేదు, నా 2 బిడ్డలు చనిపోయినప్పుడు అయినా ఇప్పుడైనా నేను నా దేశానికి వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఆమె ఒక మాట అంటది చూడండి, నాకు ఆశ్చర్యం కలిగించేది. రూతు గ్రంథము 1వ అధ్యాయం 19-20 వచనములు. వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అనుకునిచుండగా 22 అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబిరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబ్ దేశం నుండి వచ్చిరి. వారిద్దరూ యవ్వల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. 21 వచనం, క్షమించండి. నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. అసలు ఆమె వెళ్ళడానికి రీజన్ ఏంటండి? కరువు వచ్చిందని. కానీ నయోమి ఏమంటుంది? నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళి తిని. చూడండి, మనం దేవుడి దగ్గర ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన యొక్క కనుసైగులో మనం ఉన్నప్పుడు కరువులో కూడా మనం సమృద్ధిగా ఉండగలం. ఈమె కొంచెం కరువు వచ్చిందని, కొంచెం ఇబ్బంది వచ్చిందని, కొంచెం కష్టం వచ్చిందని దేవుణ్ణి పక్కన పెట్టేసి తన భర్త తీసుకున్న నిర్ణయంతో వెళ్ళినప్పుడు ఎంత నష్టపోయిందండి, ఎంత గాయం గుండా వెళ్ళింది, తన జీవితంలో విలువైనవి కోల్పోయింది. చూడండి, ఏదైనా ఒకటి కోల్పోయామనుకోండి, పోనీ వేరే వాటిని చూసి బ్రతకొచ్చు. ఈమె జీవితంలో ఏదైతే విలువైందో, విలువ కట్టే ప్రతిదీ ఆమె కోల్పోయింది. 2 కుమారులు కోల్పోయింది, భర్తను కోల్పోయింది. అలాంటి బాధలో, వేదనలో ఆమె ఉంది. అయితే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏమైందంటే, సరే నా భర్త ఏదో నిర్ణయం తీసుకుని దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, యోధా బెత్లెహేం నుంచి మోయాబుకి వెళ్ళిపోయాడు, మోయాబు యొక్క సమృద్ధి అనుభవిద్దామని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అంతా పోయింది. కానీ నేను తిరిగి నా దేశంకు వెళ్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమెతో కూడా ఆమె పెద్ద కోడలు రావడానికి సమ్మతించదు. కానీ రెండో కోడలైన రూతు తిరిగి వస్తుంది. వీళ్ళిద్దరూ ఎలా వచ్చారండి? ఆమె అంటది, ఆమె మాటలతో, రిక్తురాలుగా, ఎంప్టీ హ్యాండ్స్తో. ఏ హోపు లేదు నయోమికి. ఎలా బ్రతుకుతుందో ఐడియా లేదు, ఫ్యూచర్ ఏంటో తెలీదు. అలాగే రూతు జీవితంలో కూడా చూసినట్లయితే ఆమె కూడా ఏ ప్రాంతంకి వెళ్తున్నానో తెలీదు. ముందు ఆ ప్రాంతం గురించిన అవగాహన రూతుకి తెలీదు. కానీ వీళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, సర్వశక్తుడైన దేవుడు రెక్కల నీడలో ఉండడానికి ఇష్టపడ్డారు. అప్పుడు తిరిగి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి ఏ ఆధారము లేదు, వాళ్ళకంటూ ఏ బలము లేదు, వాళ్ళకంటూ ఏ బ్యాంక్, మన భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళకి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పోనీ ఏ ప్రాపర్టీస్ వాళ్ళకి లేవు, లేకపోతే ఏ మగదిక్కు వాళ్ళకి లేదు, ఏ సెక్యూరిటీ వాళ్ళకి లేదు. వీళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేయడానికి ఎవ్వరూ లేరు. అలాంటి సమయంలో తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? బైబిల్లో ఒక మాట ఉండదు చూడండి. అదే రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలనిచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరము ఇచ్చెను. ఎవరి కిందకు వచ్చిందండి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందకి. నువ్వు ఆపదలో ఉన్నావేమో, నువ్వు ఇబ్బందిలో ఉన్నావేమో. ఎలా అయితే నయోమి జీవితంలో మాటి మాటికి దెబ్బ మీద దెబ్బ,
అదే రోగము, తీరని రోగం, మాటి మాటికి ఇంట్లో నీ తర్వాత నీ పిల్లలకి, నీ పిల్లల తర్వాత నీ తల్లిదండ్రులకి, నీ తల్లిదండ్రుల నుంచి నీ భర్తకి, అత్తమామలకి ఒకటే ప్రాబ్లం రిపీట్ అవుతుందేమో. నయోమి భర్తను కోల్పోయి పిల్లలు కోల్పోయినట్టు ఒకే ఆర్థిక ఇబ్బంది నిన్ను బాధ పెడుతుందేమో, లేదా ఒకే అవమానము, మాటి మాటికి అదే గాయము, మాటి మాటికి అదే రిజెక్షన్, మాటి మాటికి అదే పెయిన్, ఎక్స్ట్రీమ్. ఎన్ని సంవత్సరాలండి భర్త పోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఉంది. ఆ తర్వాత 2 బిడ్డలు కోల్పోయింది. రమారమి ఒక 10 to 15 years సేమ్ సఫరింగ్, సేమ్ పెయిన్, అసలు నిరీక్షణ లేదు, ఆశ లేదు, ఇలా ఉందేమో నయోమి. కానీ ఎవరి కిందకు వచ్చిందండి? ఇశ్రాయేలీల యొక్క దేవుడు రెక్కల కిందకు వచ్చింది. చూడండి, దేవుడు మనల్ని ఎన్నుకుని కొన్నిసార్లు సఫరింగ్ గుండా తీసుకెళ్తాడు. అవునా అంటే అవును. చూడండి, వైన్ ప్రెస్ అనుభవం అంటారు బైబిల్లో. ఏంటంటే చూడండి, ద్రాక్షారసం, శ్రేష్టమైన ద్రాక్షారసం కావాలంటే ఏం చేస్తారంటే ముందు హ్యాండ్ పిక్ చేసుకుంటారు. ద్రాక్ష పళ్ళు గుంపులోగా తీసుకుని వచ్చి వేసారు, కానీ అందులో ఏదైతే శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు ఉంటాయో అవి తీసుకుని వాటిని ఏం చేస్తారు, ఫస్ట్ డ్రెస్సింగ్ చేసి ఒక గానుగులో వేస్తారు. గానుగులో వేసినప్పుడు అవి ఏమవుతుంది, దాన్ని ఆ గానుగులో వేసాక ఒకసారి ద్రాక్ష పళ్ళు అందులో వేసాక అవి బయటికి రాలేవు, అవి ఐసోలేట్ అయిపోతాయి. అంటే బయట వాటికి దానికి సంబంధం లేదు. ఒకసారి పడ్డాక బయటికి రాలేదు. అప్పుడు ఏం చేస్తాడు, ఎక్స్ట్రీమ్ ప్రెషర్, ఎక్స్ట్రీమ్ ఒత్తిడి గుండా, భయంకరమైన ఒత్తిడి దాని మీద పెడతాడు. ఎంతంటే అది భరించలేక పగిలిపోయే అంత. ఎప్పుడైతే ఆ ఒత్తిడి గుండా వెళ్తుందో దాని నుంచి ఏమవుతుంది, అందులోంచి రసము జిమ్ముతుంది. రసము బయటకు వచ్చాక అది కొన్ని దినములు వెయిట్ చేసి ఉండాలి, దేనికి, ఫెర్మెంటేషన్ అవ్వడానికి. అప్పుడు శ్రేష్టమైన రసం వస్తుంది, విలువైన ద్రాక్షారసం వస్తుంది. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, ఎంత ఒత్తిడా, ఇంత ప్రెషరా, నా పైన ఇంత ఒత్తిడా, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నానే, ఇంత ప్రెషరా. ఒకవైపు కాదు, గానుగులో ఏంటండి అన్ని వేపుల, దానికి బయట వారికి సంబంధం ఉండదు. కొన్నిసార్లు గాడ్ మేక్స్ యూ సో ఐసోలేటెడ్. నేను దేవుడు ఎలా చేస్తాడంటే అప్పటి వరకు నీకు ఆదరించే మాటలు చెప్పేవారు కూడా లేకుండా చేస్తాడు, నిన్ను బలపరిచేవారు కూడా లేకుండా చేస్తారు. ఎలా అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావని చేస్తారు. అప్పుడు దేవుడు నీలో ఏం చేస్తాడంటే ద్రాక్షారసం అంటే నిన్ను విలువైన పాత్రగా చేయటానికి, ఉపయోగకరమైన పాత్రగా చేయుటకు, నీకు మాత్రమే కాదు ఇతరులకు ఉపయోగ పాత్ర చేయుటకు దేవుడు కొన్నిసార్లు అలాంటి పరిస్థితి ఎలో చేస్తూ ఉంటాడు. అందుకే చూడండి, దావీదు అంటాడు, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 67వ వచనం, శ్రమగ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకునిచున్నాను. అలాగే 71, నేను నీ కట్టడం నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఉండుట ఏమవుతుందండి, మేలవుతుంది. నువ్వు శ్రమల గుండా, ఇబ్బంది కొలిముల గుండా, నెమ్మది లేకపోవడం లో నువ్వు వెళ్తున్నప్పుడు ఏమవుద్దంటే నువ్వు దేవుడికి మరింత దగ్గరవుతావు, దేవుడు వాక్యమునకు మరింత దగ్గరవుతావు, దేవుడి మీద ఆధారపడడం మరింత దగ్గరవుతుంది. 2 రకాలు, శ్రమ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నయోమి వలె దేవుడి సన్నిధి నుంచి పారిపోయి మరింత నష్టం తెచ్చుకునేవాళ్ళు. రెండోది దావీదు వలె, దావీదు ఏమంటాడు, శ్రమ పడుట నాకు మేలాయను. ఎలాంటి శ్రమలు గుండా దావీదు వెళ్ళాడండి, గృహల్లో దాక్కున్నాడు, ప్రాణ భీతి, ప్రాణ భయం. ఎవరితో, ఒక మామూలు మనిషి దావీదు అప్పటికి, అలాంటి మనిషి మీద ఎవరు కక్ష కట్టాడు, రాజు. చూడండి, ఉదాహరణకి చెప్పాలంటే మన మీద మన రాష్ట్ర సీఎంఓ ప్రధానమంత్రి కక్ష కడితే మనం వాళ్ళ కన్నించి తప్పించుకోగలమండి, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాం. అసలు దావీదు పరిస్థితి చూడండి, సౌలు రాజు తన్ని చంపాలనుకుంటున్నాడు, సౌలు రాజు శత్రు, తనకి ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు, సంహరిస్తున్నాడు. ఉదాహరణకి దావీదు వెళ్ళి
గొలియాతు ఖడ్గం ఇమ్మని అబ్యతారు యొక్క ప్రీస్ట్ని అడిగినప్పుడు నెక్స్ట్ సౌలు ఏం చేస్తాడు? ఆ యాజకులందరినీ చంపేస్తాడు. ఎవరి నిమిత్తం? దావీదు నిమిత్తం. దావీదుకి మాత్రమే ప్రాణభయం కాదు, కానీ దావీదుకి ఎవరైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా సౌలు చంపేద్దాం అనుకుంటున్నాడు. అంత శ్రమ దావీదుకి. పిలుపేంటి? రాజు అవుతాడని పిలుపు. దేవుడి ఉద్దేశం ఏంటి? తరతరములు ఆయన సింహాసనం, దావీదు సింహాసనం తరతరములు నిల్చునని. కానీ జరుగుతున్న సంఘటనలు ఏంటి? శ్రమ. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి పారిపోతున్నాడు. ఒక ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడంటే పిచ్చోడ్లా నటించవలసిన పరిస్థితి. తను పిచ్చోడైపోయాడు. కొన్నిసార్లు తన బంధువుల్ని వదులుకోవాల్సిన పరిస్థితి, తన భార్యను వదులుకుని పరిగెట్టవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిన దావీదు ఏమంటున్నాడు? శ్రమ కలుగుట నాకు మేలాయను. నాకు తెలీదు నువ్వు నయోమి పరిస్థితిలో ఉన్నావా, రాజైన దావీదు పరిస్థితిలో ఉన్నావా? అలాగే యోబు. శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళు అత్యధిక శ్రమ ఎవరంటే ఎవరు వెళ్ళారండి బైబిల్ గ్రంథంలో? యోబు. ఏమంటారు? బిడ్డలు చనిపోయారు, ఆస్తి కోల్పోయింది, భార్య దూషించి చచ్చిపో అంటుంది, ఒళ్ళంతా పుండ్లు కొరికేస్తున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి యోబు వెళ్ళాడు. యోబు ఏమంటాడు? చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. యోబు గ్రంథము 42 అధ్యాయము 2వ వచనం. నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుడు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. ఆయన నీ జీవితంలో నీకు అనుమతించిన శ్రమ కూడా నిష్ఫలము కానేరదు. ఒక పర్పస్తోనే ఆయన నీ జీవితంలో శ్రమ అనుమతించాడు. అది ఇప్పుడు నీకు తెలీదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీవు చేయునది నాకిప్పుడు తెలీదు. నీ జీవితంలో రైట్ నౌ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? ఎందుకు నన్నే ఇంత ఒత్తిడి గుండా తీసుకెళ్తున్నాడు? నాకే ఎందుకు ఇంత అవమానం? దావీదు వలె నాకే ఎందుకు ఈ ప్రాణభీతి? నాకు సహాయం చేసే వాళ్ళు ప్రాణాలు కూడా ఎందుకు కోల్పోతున్నారు? నయోమి వలె నా ఇంట్లోనే ఒక చావు తర్వాత ఒక చావు, ఒక దెబ్బ తర్వాత అనారోగ్యం అనుకుంటున్నారేమో. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు, ఆయన ఉద్దేశించినది ఏదైతే నీ జీవితంలో, ఏ శ్రమ గుండా దేవుడు ఉద్దేశించాడో అది నీ జీవితంలో నిష్ప్రయోజనం కానేరదు. నీ పెయినే నీ జీవితంలో ఆశీర్వాదానికి వారసుడిగా నేను చేస్తుంది. యువర్ పెయిన్ హ్యాస్ బ్రేక్ త్రూ. నీ పెయిన్కి ఒక బ్రేక్ త్రూ దేవుడు చేసి నీ ప్రెషర్ని దేవుడు ప్రైజింగ్గా మార్చబోతున్నాడు. నమ్ముతున్నారా? చూడండి, నయోమి జీవితంలో ఏం చేశాడు దేవుడు? ఎప్పుడైతే తన ప్రాంతంకు వచ్చిందో అక్కడ సమీప బంధువుడైన బోయాజుని నయోమి కొరకు లేవనెత్తి ఏం చేశాడు? రూతు తన కోడలునికి ఆ బోయాజునిచ్చి వివాహం చేయుటకు దేవుడు సహాయం చేశాడు. ఒకవేళ నువ్వు హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నావేమో, ఏం జరుగుతుంది, నీ ఫ్యూచర్ ఏంటో తెలియదు అని అనుకుంటున్నావేమో, నీ కొరకు నియమించిన బోయాజును దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఏం చేశాడండి? బోయాజు రూతుని ఆదరించాడు, రూతును బట్టి నయోమిని ఆదరించాడు. దేవుడు బోయాజుని రూత్ని దీవించి ఒక కుమారుని ఇచ్చాడు. అప్పుడు ఏ స్త్రీల ముందైతే నయోమి నాది మారా, నా బ్రతుకు మారా, చేదు, బిటర్నెస్, దుఃఖము, బాధ, నింద, అవమానమందో ఆ ప్రజల ముందే నయోమి ఏ మాటలు చెప్తుందో చూద్దామా? రూతు గ్రంథము 4వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుకుందాం. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కన్ను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతి నొందును గాక.
ఆయన నామం ఇశ్రాయేల్లో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిర్రి. ఏమంటున్నాడండి 14వ వచనంలో, ఈ దినము నీకు బంధువుడు లేకుండా. ఏమనుకుని ఉండొచ్చు నయోమి, నాకంటూ ఎవరు లేరు, నా కొడుకులు కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను, నేను రిక్తురాల్ని అనుకుంటున్న నయోమి జీవితంలో ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడైన సర్వశక్తుడైన దేవుడు రెక్కల నీడకొచ్చిందో, దేవుడు ఏం చేశాడండి, తనకంటూ ఏం చేశాడు, 7 కుమారుల కంటే శ్రేష్టమైన కోడలి ద్వారా ఏం చేశాడు, తనని వృద్ధాప్యంలో, కోడలికి పుట్టిన కొడుకును వృద్ధాప్యంలో పోషకుడు. మనం చూసాం కదా, ఆమెకు హోప్ లేదు, పోషించేవారు లేరు అనే టైంలో, నీకు నిరీక్షణ లేని టైంలో నిరీక్షణ పుట్టించేవాడే నీ ఎల్షదాయ్ దేవుడు. నీకు భవిష్యత్తు లేదనుకుంటున్నావేమో, నీ ముందు నీ పాత జీవితం గతము చూసి నీ భవిష్యత్తు లేదని బాధపడుతున్నావేమో, నీ కొరకు నియమించిన బోయాజును దేవుడు ఈ జీవితంలో, నీ జీవితంలో లేవనెత్తబోతున్నాడు. ఈ బోయాజ్ ఎప్పుడు ఆమెను, రూతుని ఎప్పుడు ఎత్తి పొడవలేదు, నువ్వు మోయాబిరాలు అని ఎత్తి పొడలేదు, కానీ తన్ని హత్తుకున్నాడు, తన్ని ఆదరించాడు, తన్ని యజమానురాలుగా చేశాడు. నీ గతము చూసి, నీ బ్యాక్గ్రౌండ్ చూసి, నీ పరిస్థితులను చూసి కృంగిపోతున్నావేమో, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, లేకపోతే నీ కుటుంబంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ వల్ల నువ్వు నలిగిపోతున్నావేమో, నా జీవితం ఎందుకు అయిపోయిందని ప్రశ్నలతో సతమతం అయిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీ కొరకు నీ బోయాజుని లేవనెత్తబోతున్నాడు. అలాగే యోబు కూడా ఏమన్నాడంటే, యోబు కూడా ఎంతో ప్రెషర్కుండా వెళ్ళాడు. కొన్ని మాటలు తన ఒత్తిడి గురించి ఎలా అంటున్నాడో అది కూడా ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనములు. నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగు చేసిన యెడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని. చూడండి, యోబు అంటున్నాడు, యోబు దుఃఖం అంతటి గురించి సమ్మరైజ్ చేసి చెప్పాలంటే, ఒక తూకంలో నన్ను తూచారనుకో ఎలా ఉంటుందంటే, నా యొక్క బాధ, దుఃఖము ఒకవైపు పెడితే ఇంకోవైపు దానికి ఈక్వాలెంట్గా, దానికి సమానంగా ఏంటంటే మొత్తము ఇసుక, సముద్రంలో ఉన్న ఇసుక లెక్కించగలమా అండి? సముద్రంలో ఇసుక అంతా కూడితే ఎంత ఉంటుందో అంత బరువుగా ఉందంటున్నాడు. ఎవరు? యోబు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, నీ బాధ గురించి ఆలోచిస్తూ ఇంత బరువు, ఇంత భారం నా మీద ఉందనుకుంటున్నావేమో. కానీ యోబు ఇందాక చదువుకున్నాం కదా 42లో, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. లాస్ట్కి యోబు జీవితం మనందరికీ తెలుసు కదా, ఏమైందండి? ఏదైతే కోల్పోయాడో అది 2 పొందుకున్నాడు. అయితే నయోమి ఏం కోల్పోయింది? అది 7 కుమారుల కంటే, అంటే 7 పొందుకుంది. అలాగే దేవుడు ఈ శ్రమల గుండా, ఈ అగ్ని కొలిమి గుండా, ఈ వైన్ ప్రెస్ అనుభవం గుండా వెళ్తున్న నీవు, అవమానము, నింద, ఒంటరితనం, పోరాటం గుండా వెళ్తున్న నీకు ఈ వాక్యం ద్వారా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. తీసి చదువుదామా? సామెతల గ్రంథము 6వ అధ్యాయం 30-31 వచనం. దొంగ ఆకలిగుని ప్రాణరక్షణ కొరకు దొంగలించిన యెడల ఎవరు వాడిని తిరస్కరింపరు కదా, వాడు దొరికిన యెడల 7 చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. ఒకవేళ అపవాది దొంగవలే గడిచిన సంవత్సరాల్లో నీ సంతోషం దోచుకున్నాడేమో, నీ యొక్క రిలేషన్షిప్ దోచుకున్నాడేమో, నీ ఇంటిలో ఫినాన్షియల్గా దోచుకున్నాడేమో, నీ ఆరోగ్యమును దోచుకున్నాడేమో. ఎప్పుడైతే నయోమి వలె సర్వశక్తుడు రెక్కల కిందకు నువ్వు వస్తావో, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావో, దేవా నువ్వు తప్ప నాకెవరూ దిక్కులేరు అంటావో, ఏదైతే నీ జీవితంలో దొంగలించాడో అది 7 ఎన్నంతలండి? 1 2 కాదు, 8 7 times పరిపూర్ణముగా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని నీకు రిస్టోర్ చేస్తాడు. ఈ అగ్ని కొలిమిలో నిన్ను రిస్టోర్ చేయడం మాత్రమే కాదు, దీని గుండా తీసుకువెళ్తూ ఆఖరిగా ఈ వచనము చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము
3-4 వచనములు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగుచేయనని ఎరిగి శ్రమలే యందు అతిశయపడుదుము. ఈ శ్రమల గుండా ఎందుకు వెళ్తున్నావంటే నీకు దేవుడు టైంపాస్కి అలౌ చేయట్లేదు. అది నీకు ఓర్పు పుట్టిస్తుంది, నీకు నిరీక్షణ పుట్టిస్తుంది. నిరీక్షణలో నువ్వు దేవుడి వైపు చూస్తావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ ఓర్పును నీ ఓర్పు ఏం చేస్తుంది, పరీక్షలో నిన్ను సహించుకునేలా చేసి దేవుడు ముందు ఎలా నిలబెడుతుంది, సువర్ణము వలె. శ్రమపడుట నాకు మేలు ఆయన అన్నట్లు నీవు కూడా ఈ శ్రమలో అతిశయించగలుగుతావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనం చదివిన వాగ్దానం వలె, సామెతల్లో మనం చదివిన వాగ్దానం వల్లే 7 అంతలు నిన్ను రిస్టోర్ చేస్తాడు. దేవుడి సన్నిధిలో ధైర్యము తెచ్చుకుంటావో అప్పుడు దేవుడు నీ విశ్వాసమును బట్టి నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, కృపగలిగిన రాజా, మహోన్నతుడు అయిన దేవా, నీకు వందనాలు ప్రభా. ప్రేమ సంపన్నుడు అయిన తండ్రివి నువ్వు ప్రభా. నాయన ఇదిగో నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయన. దావీదు అన్నట్లు శ్రమ పడుట మాకు మేలు ఆయన అన్నట్లు ఎంతమంది శ్రమల గుండా నాయన, కష్టాల కొలిమి గుండా నాయన బాధల గుండా, మా వల్ల కాదు వైన్ ప్రెస్ అనుభవం, ఈ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాము, యోబు వలె నా వల్ల కాదు అని ప్రభువా కన్నీరు కారుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. అట్టి వారికి ప్రభువా నాయన సామెతల్లో రాయించినట్లు దొంగ దొరికిన వాళ్ళ 7 అంతలు చెల్లించవలన అన్నట్లు ప్రభువా 7 అంతల ఆశీర్వాదము, సమృద్ధి, సమకూర్పు వారి జీవితంలో పొందుకును గాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. అలాగే ఈ శ్రమల్లో వాళ్ళకి ఓర్పును, ఈ పరీక్షల్లో వారికి నిరీక్షణను దయచేసి నీ కొరకు నాయన నశించిపోని సువర్ణము వలె నాయన నశించి పోకుండా వాళ్ళ ఆత్మలను కాపాడి నీ సన్నిధిలో నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.